హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్లోకి. ఈరోజైతే మష్రూమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో, అది కూడా స్పైసీగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు రెసిపీలో అయితే చూసేద్దాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టేసుకొని దీంట్లోకి ఇప్పుడైతే ఆయిల్ అనేది ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంట్లోనే ఈజీగా సింపుల్గా స్పైసీగా రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు. మష్రూమ్స్ అనేది ఇలాగ కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇవి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత మష్రూమ్స్ అనేది వేసుకొని ఇందులో ఉన్న మాయిశ్చర్ అంటే వాటర్ అంతా పోయేంతవరకు కూడా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల ఇవి ఫ్రై అయ్యే లోపల ఇక్కడ 2 మీడియం సైజు టమాటా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మష్రూమ్స్ అనేది చక్కగా ఈవెన్గా కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఉన్న వాటర్ అయితే చూసారా పైకి ఇలా వస్తుంది కదా, ఈ వాటర్ అంతా పోయేంత వరకు కూడా దగ్గరికి పడేంత వరకు కూడా మష్రూమ్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక్కొక్కసారి కలుపుకుంటూ మనం అయితే కుక్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిలలో ఇప్పుడు కొంచెం సాల్ట్, అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. స్పైసీగా కాబట్టి ఇలాగా చిల్లీ పేస్ట్ వేసుకున్నా కూడా మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. కానీ అలాగా పేస్ట్ సాసెస్ ఏమి యూస్ చేయకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఇలాగ రెస్టారెంట్ స్టైల్లో అయితే ఇప్పుడైతే ప్రిపేర్ చేసేసుకుందాం. ఇలా తీసి పక్కన పెట్టుకున్న దాంట్లోనే ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి, లేదంటే ఇంకొక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా వేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కూడా బాగా కుక్ చేసుకోవాలి. ఇలాగ కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఒక 2 నిమిషాలకు ఒకసారి మూత తీసుకుంటూ వీటిని అయితే కుక్ చేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడైతే దీంట్లోకి ఒక టీ గ్లాస్ వరకు అంటే ఒక 100 ml వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని చక్కగా వాటర్ అంతా కూడా దగ్గర పడేంత వరకు టమాటా, ఉల్లిపాయ అంతా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కనుక కుక్ చేసుకుంటే మనకి గ్రేవీ టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఈ విధంగా కనుక కుక్ చేసుకోవటం వల్ల మనకి రోటీస్లోకి కానీ బిర్యానీస్లోకి కానీ చాలా బాగుంటుంది. చూసారా, ఈ విధంగా అయితే మనం వాటర్ అంతా పోయేంత వరకు కూడా ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని వీలైనంత మెత్తగా పేస్ట్ని అయితే చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ అయితే చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే కళాయిలో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కొంచెం హీట్ అయిన తర్వాత చక్కగా దీంట్లో ఇప్పుడు బిర్యానీ ఆకు, 2 లవంగాలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా చక్కగా ఈ ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కనుక ఈ కర్రీని చేసుకుంటే నిజంగా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయినాక ముందుగా చేసి పెట్టుకున్న పేస్టు, అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ కారం, ఇప్పుడు రుచికి సరిపడంత సాల్ట్, ఇందాక ఆల్రెడీ మనం మష్రూమ్స్లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం తగ్గించి వేసుకోండి. దీంట్లోనే ఒక 1/4 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా గ్రేవీ అంతా దగ్గర పడి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఇలాగ కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మనం ముందుగా వేసుకొని వాటర్ వేసుకొని కుక్ చేసుకున్నాం కాబట్టి అది వాటర్ అంతా పోయేంత వరకు కుక్ చేసుకుంటే ఈ విధంగా దగ్గర పడేంత వరకు కూడా తొందరగా కుక్ చేసేసుకోవచ్చు. ఇలా దగ్గర పడిన తర్వాత అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా దగ్గర పడిన దాంట్లో ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకు పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకొని వీటిని కూడా ఒక్కసారి ఈ మసాలా పేస్ట్ అంతా కూడా మష్రూమ్ ముక్కలకి పట్టేంత వరకు కూడా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలన్నమాట.
చక్కగా గ్రేవీ కోసం అయితే ఈ విధంగా కుక్ చేసుకుంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో ఫ్లేవర్ అయితే వస్తుంది. వీలైనంత దగ్గరికి పడేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం గ్రేవీని అయితే కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా మసాలా అంతా కూడా ఈ మష్రూమ్స్కి పట్టిన తర్వాత దీంట్లో ఇంకొక 100 ml వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనకి గ్రేవీ టెక్స్చర్ ఎంతవరకు థిక్నెస్ కావాలో చూసుకొని వాటర్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఆయిల్ అనేది కొంచెం పైకి తేలేంత వరకు కూడా దీన్ని కుక్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కనుక మష్రూమ్ కర్రీని చేసుకుంటే కనుక నాన్ వెజ్ కన్నా కూడా మష్రూమ్ కర్రీ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. గ్రేవీ అనేది చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు అనమాట. ఇలా ఆయిల్ అనేది పైకి వస్తే ఈ విధంగా కుక్ చేసుకున్న దాంట్లో మీరు వీలైతే జీడిపప్పు పేస్ట్ అయినా వేసుకోండి, లేదంటే ఫ్రెష్ క్రీమ్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈరోజైతే నేను ఈ గ్రేవీలోకి ఫ్రెష్ క్రీమ్ అనేది యూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఫ్రెష్ క్రీమ్ని చక్కగా ఇట్లా వేసుకుంటే కనుక ఇంకా రెస్టారెంట్కి వెళ్ళే అవసరమే లేకుండా మన ఇంట్లోనే ఇట్లా స్పైసీగా మష్రూమ్ మసాలా కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అది కూడా రెస్టారెంట్ స్టైల్లో అనమాట. ఇలా వేసుకున్న దాన్ని ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకొని ఇప్పుడైతే దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు కస్తూరి మేతి, అదేవిధంగా గరం మసాలాను వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. అదేవిధంగా కొంచెం కస్తూరి మేతిని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటే ఈ కస్తూరి మేతి కూడా చక్కగా ఈ గ్రేవీలో బాగా మగ్గి బాగుంటుంది. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. దీన్ని మనం రైస్లోకి కానీ రోటీలోకి కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఈరోజు రెసిపీ స్పైసీ మష్రూమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.